నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ క్యాబినెట్ తన యొక్క వీక్లీ సమావేశాన్ని అయితే నిర్వహించడం జరిగింది. అలాగే ఈ యొక్క సమావేశంలో మనం చూసుకుంటే కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నమాట. వివరాల్లోకి వెళితే కువైట్ అన్ని ప్రభుత్వ సంస్థలలో సిబ్బంది సంఖ్యను 100% పెంచే ప్రక్రియలను ప్రారంభించాలని సివిల్ సర్వీస్ బ్యూరోను మంత్రివర్గం ఆదేశించింది. ఈ చర్యలు 2026 మే 3 ఆదివారం నుంచి అమల్లోకి వస్తాయి. పని గంటలలో ఎలాంటి కోత లేకుండా సాధారణ పనివేళను పునరుద్ధరించడం మరియు మధ్యాహ్నం షిఫ్టులను తిరిగి ప్రారంభించడం కూడా ఇందులో భాగంగా ఉంటుంది. అదే తేదీ నుంచి అన్ని విద్యా వ్యవస్థలలో సెకండరీ పాఠశాల విద్యార్థులు ప్రత్యక్ష హాజరును పునఃప్రారంభించాలని కూడా కేబినెట్ నిర్ణయించిందనమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్లోని ఆఫీసులు ఏవైతే ఉన్నాయో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో కేవలం 30% ఉద్యోగులతో మాత్రమే పనిచేయాలని చెప్పేసి గతంలో అయితే సివిల్ సర్వీస్ కమిషన్ ఒక సర్కులర్ను జారీ చేసిందనమాట. ఆ సర్కులర్ ప్రకారం యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఒక ఆఫీసులో 10 మంది ఉద్యోగులు ఉంటే కేవలం 3 మాత్రమే ఆఫీసుకు వచ్చి పనిచేసేవారనమాట. ఇప్పుడు కువైట్లో యుద్ధ పరిస్థితులు లేవు. అలాగే పరిస్థితులు క్రమక్రమంగా మెరుగుపడుతూ ఉన్నాయి. కువైట్ ఎయిర్పోర్ట్ ఓపెన్ చేశారు. అలాగే కువైట్లోని అన్ని రంగాలు ఇప్పుడిప్పుడే తిరిగి పుంజుకుంటూ ఉన్నాయన్నమాట. ఈ నేపథ్యంలో కువైట్ ప్రభుత్వ రంగానికి సంబంధించి మంత్రిత్వ శాఖ ఆఫీసులు కానీ, ప్రభుత్వ రంగ సంస్థలు కానీ, ప్రభుత్వ రంగ ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో 100% మే 3 ఆదివారం నుంచి తమ యొక్క పనులను పునఃప్రారంభించాలని చెప్పేసి సివిల్ సర్వీస్ కమిషన్కు కువైట్ కేబినెట్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో కువైట్లో మే 3 ఆదివారం నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు 100% సామర్థ్యంతో ఈవినింగ్ షిఫ్ట్లు కూడా ఉంటాయని చెప్పేసి కేబినెట్ ప్రకటించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.